ఊరకనే ఉంటారా? చెప్పండి. మనం ఎలా ఉంటుందంటే 100 రూపాయలు జేబులో ఉందంటే నేను రాసుని ఆ 100 రూపాయలు అయ్యేంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళక కొంతమంది ఏం చేస్తారు, ఆ 100 రూపాయలు దాచుకుంటారు కడుపు కట్టుకుని. అలా కడుపు కట్టుకుని దాచుకున్న వాళ్ళ మీద ఏడుపు. ఒకసారి ఆలోచన చేయండి. మనలో ఎవడైనా భేదవాడు ఉంటే ఆ భేదవాడిని ఆదుకోవాలనే మనస్సు రావాలి. అప్పుడే పేదరికం పోతుంది. అప్పుడేమవుద్ది? ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా పేదరికం పోదు. ఎందుకంటే ఆ పథకాలు నిజంగా వాళ్ళకి చెందాలంటే పార్టీ జెండా మోయాలి. ఆలోచన చేయండి, సమాజం ఎలా ఉందో. బైబుల్ నిర్ఘాంతంగా